అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే ది మోస్ట్ హై ఛానల్ నుంచి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. అదేమిటంటే, ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మరలా గత అనేక రోజులుగా, అంటే గత వారం రోజులుగా ఈ మందకృష్ణ మాదిగ గారి గురించి ఒక వివాదం, అది కులాల గురించి. ఒక ప్రక్కన హిందువులేమో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు, మమ్మల్ని కులాలతో ఇబ్బంది పెడుతున్నారని వీళ్ళు. సరే, ఇది జరుగుతుంది ఒక పక్కనే. ఇంకో ప్రక్కన చూస్తే ఇరాన్, ఇజ్రాయేలు, అమెరికా యుద్ధం, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు అయితే ఎవరు లేరు. సెలబ్రిటీలు వాళ్ళ వీడియోలు ఇవన్నీ సమాజంలో పనికిరాని చెత్త అంతా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి వచ్చిన ఆలోచన వాళ్ళది, ఎవరు గుర్తింపు కోసం వాళ్ళు తాపత్రయపడటం అన్నీ బాగానే ఉన్నాయి. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ ఛానల్ ద్వారా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మాకేదో గుర్తింపు మిగిలిన వారిలాగా ఈ గందరగోళాల కోసం కాదు, కానీ ఎవరైతే బడుగు బలహీన వర్గాల యొక్క కుటుంబాలు లేదంటే వారి బిడ్డలు ఉన్నారో వాళ్ళ భవిష్యత్ నిర్మాణం కోసం, అలాగే సమాజంలో తరాలు ఏళ్ల తరబడి తరాలుగా వెనకబడిపోయినటువంటి ప్రజలు ఉన్నారో వారి యొక్క అభివృద్ధి కోసం పాటుపడేటువంటి కార్యక్రమంలో భాగంగానే మీతో నేను ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడడానికి ముందుకు రావడం. మరి ఏంటండి విషయము అంటే, దేశంలోనూ ప్రపంచంలోనూ అనేక సమస్యలు ఉన్నాయి, అది వాస్తవమే. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఈనాటిది కాదు కుల సమస్య, ఏదో కొత్తగా నిన్న మొన్న పుట్టుకొచ్చింది కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా బాధింపబడుతున్న వారు బాధింపబడుతూనే ఉన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతూనే ఉన్నారు. ఇది తరాలుగా వస్తున్న అంతరం, ఒక రోజులోనే రూపుమాపడం ఎవరి వల్ల కాదు. అయితే మరి నన్ను కులంతో దూషిస్తున్నారు, నన్ను అంటరాని వాడిగా చూస్తున్నారని అంబేద్కర్ కూడా ఆ రోజు బాధపడి ఏదో మూల నుండి ఉంటే ఈరోజు రాజ్యాంగ నిర్మాతగా ఆయన మనం చూసేవాళ్ళం కాదేమో. ఆ రోజు ఉన్నటువంటి కుల వ్యవస్థని, అంటరానితనాన్ని, ఉన్నత వర్గాల యొక్క అణిచివేతని, ఇవన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఆయన తన యొక్క దృష్టిని, తన ఏకాగ్రతను తన చదువు మీద పెట్టబట్టి ఆ రోజుల్లోనే ఉన్నత చదువులను అభ్యసించి ఎవరికి అందనంత ఎత్తులో ఆయన యొక్క మేధస్సును అభివృద్ధి చేసుకోబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం అంతా భూతద్దం పెట్టి వెతికిన రాజ్యాంగాన్ని రచించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన తెలివితేటలో ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి ఈ అగ్ర కులాలలో కానీ, ఈ అగ్రవర్ణాల్లో కానీ పాపం ఎవరికి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహాయాన్ని తీసుకొని మన భారతదేశ రాజ్యాంగాన్ని రాసుకున్న సంగతి అందరికీ తెలిసిందే కదా. అంటే నేను వాళ్ళని చిన్నబుచ్చానని కాదు, నేనేం చెప్తున్నానంటే, నీ దగ్గర చదువు ఉంటే, నీ దగ్గర విజ్ఞానం ఉంటే, నీ దగ్గర అర్హత ఉంటే ఎవరైనా నీ కాళ్ళ దగ్గరికే వచ్చి నీ సహాయాన్ని కోరతారు. అర్థమవుతుందండి నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి మన బడుగు బలహీన దళిత వర్గాల యొక్క కుటుంబాలు వాళ్ళ పిల్లలను ఉద్దేశించి, బిడ్డలారా, అలాగే యువతి యువకులారా, మీకు నేను చెప్పేది ఏంటంటే, సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను వాళ్ళ వెనకాలో వీళ్ళ వెనకాలో మతాలని, మత నాయకుల వెనకాల పరుగులెట్టకండి. నేను అదే మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పేది. ఏ మతం మిమ్మల్ని ఉద్ధరించదు.
ఏ కుల నాయకుడు మిమ్మల్ని ఎవడు ఉద్ధరించడు, ఏ రాజకీయ నాయకుడు ఉద్ధరించడు, ఏ సెలబ్రిటీ మీ సాయం చేయడు. ఇది వాస్తవం. మీరు యువత అయితే మీ చదువు మీద దృష్టి పెట్టండి. మీరు చదువు అయిపోయి ఉంటే కనుక, మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటే మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి, మీ లాంగ్వేజ్ ఎబిలిటీని డెవలప్ చేసుకోండి. మీరు ఏ రంగంలో ముందుకెళ్ళాలని ఆశపడుతున్నారో ఆ రంగానికి సంబంధించినటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలను మీరు సమకూర్చుకోండి. అంతే తప్ప మీ సమయాన్ని వృధా చేసుకుని పనికిమాలినటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు వెళ్ళొద్దు. రెచ్చగొట్టడానికి చాలామంది ఉంటారు. కులాల పేరిట, మతాల పేరిట, రాజకీయాల పేరిట, ఈ సినిమా హీరోల పేరిట, ఈ గ్రూపుల్లోనికి, ఈ వివాదాల్లోకి దయచేసి మీరు ఎవరు వెళ్ళకండి. రోజులు మారాయి. ఇంకా మీరు ఈ ఉన్నత వర్గాల యొక్క కాళ్ళు మొక్కేటువంటి పని, వాళ్ళ వెనకాల బానిసత్వం చేసే పనులు మానుకొని మీదైనటువంటి మార్గాన్ని మీరు నిర్మించుకొని అభివృద్ధి పదంలో ముందుకు సాగండి. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, చాలామంది ఇంకా కూడా బిడ్డలు, యవ్వన బిడ్డలు చూస్తూ ఉన్నప్పుడు ఇంకా అజ్ఞాన దశలోనే ఉన్నారు. దయచేసి మీ అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. దేవుణ్ణి నమ్మండి. దేవుడు లేకుండా మనం లేవు. అలాగని దేవుడు మన సమయాన్ని, మన ధనాన్ని, మన కాలాన్ని అడగడు. ఆయన అడిగేది నీ హృదయాన్ని. నీ హృదయాన్ని యథార్థంగా ఉంచుకో. ఏ తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళకు. నువ్వు ఉన్నటువంటి స్థితిని నువ్వు యథార్థంగా ఉండి నీ ఏకాగ్రతను నీ యొక్క లక్ష్యం వైపు పెట్టుకుని ముందుకు సాగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. అంతే తప్ప అనవసరమైనటువంటి కులాలు, మతాలు, ఈ రాజకీయాలు, సినిమా యాక్టర్స్ వీళ్ళ వెనకాల తిరిగి, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక హీరోని నువ్వు అభిమానిస్తూ ఉన్నావు, మంచిదే. నీ హీరో వాడేటువంటి కారు ఖరీదు ఎంతో నీకు తెలుసా? ఈరోజు ఒక చిన్న హీరో కూడా కనీసం ఒక 50 నుంచి 60 లక్షల రూపాయలు కారు లేకుండా తిరగడే. నీ జీవితం అంతా సంపాదించిన నువ్వు 60 లక్షల రూపాయలు ఒక్కసారి చూడగలవా? నువ్వు ఆలోచించు. మరి నీకెందుకు వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళని భజన చేసేది? నీ కష్టార్జితమో నీ తల్లిదండ్రుల డబ్బులో పట్టుకుని వెళ్ళి నువ్వు టికెట్ కొనుక్కుని, ఎండలో నుంచుని టికెట్ కొనుక్కుని ఆ 2:30 గంటలో 3 గంటలో నువ్వు సినిమా చూసి వచ్చి ఆనందిస్తావు, మంచిదే. నువ్వు ఎన్ని సంవత్సరాలు పోయినా ఆ సినిమా హాల్లో నువ్వు టికెట్ కొనుక్కుని ఆ సినిమాయే చూస్తావు. కానీ నువ్వు చూసేటువంటి ఆ సినిమాలో నటించిన హీరో మాత్రం ఖరీదైన కారుల్లో విలాసవంత భవంతిలో బతుకుతూ ఉంటాడు. రేపొద్దున్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మిత్రమా, సహోదరుడా విను. నువ్వు ఒక కుటుంబం ఏర్పడ్డాక నువ్వు యవ్వనుడుగా ఉండవు కదా, ఏ వివాహం చేసుకున్నావు, నీ భార్య నువ్వు తీసుకుని నువ్వు సినిమాకి వెళ్ళాలనుకుంటూ, మహా అయితే నీ కష్టార్జితంతో లేకపోతే నువ్వు తెలివితేటలుగా నువ్వు సంపాదించిన ఉద్యోగంతో మహా అయితే నువ్వు ఏ బండి మీదో ఏదో చిన్న కారులోనో తీసుకుని నీ భార్యని వెళ్తావు. అదే సినిమా హాల్కి నువ్వు ప్రేమించిన హీరో లేదా నువ్వు ఇష్టపడే హీరో ఏ రివ్యూ షో చూడడానికి వస్తే, అతను వచ్చినప్పుడు తన ఒకవేళ కుటుంబం ఉన్నా, తన ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళు ఎలాగొస్తారో, ఎంత ఖరీదుగా, ఎంత ధనవంతులుగా ఉంటారో, నువ్వు వాళ్ళ ముందు ఎలాగుంటావు ఒకసారి పోల్చుకో. అంతెందుకు, వాళ్ళ భార్యలు మళ్ళల్లో ఉన్నటువంటి బంగారం ఎంత ఉంది, నీ భార్య బండ్లో బంగారం ఎంత ఉందో రేపొద్దని చెక్ చేసుకో. సో కాబట్టి ఇలాంటి పిచ్చి ధోరణులు మానేయండి, దయచేసి మానేయండి. విలువైన సమయాన్ని జాగ్రత్తగా వాడుకోండి. మీ అభివృద్ధి కోసం దాన్ని వెచ్చించండి. అనవసరమైనటువంటి వ్యవహారాల్లోకి ఈ సోషల్ మీడియాలో ఉంది కదా ఫోన్ అని చెప్పేసి వివాదాలన్నీ తలకెక్కించుకొని ఈ పనికి మాలినటువంటి చెత్త అంతా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దయచేసి వినండి. కొంచెం ఇది ఇబ్బందిగా ఉన్నా. ఏది కూడా మన చేతిలో ఉన్నదంతా కూడా సాతాను ప్రపంచం. మీ అరచేతుల్లో ఉన్న మొబైల్ ఉందే, అది మిమ్మల్ని మోసం చేసి నిరంతరం మిమ్మల్ని, మీ సమయాన్ని, మీ ఆలోచనల్ని మొత్తాన్ని దొంగిలించి మిమ్మల్ని జీవోత్సవాలుగా మార్చి దానికి బానిసలుగా చేసుకుంది. దానిలో వచ్చే ప్రతిదీ పనికి మాలిన చెత్తే. ఆఖరికి కొన్ని వార్తలు చూస్తున్నామండి,
వార్తలు కూడా కల్పితాలే. నేను చెప్పాను కదా గత వీడియోలో. ఇవాళ ఏ వార్తా ఛానల్లో కూడా యథార్థంగా లేదు, యథార్థమైన వార్తలు అందించేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి. మనం అనుకున్న రీతిగానే వాళ్ళు మనకి ఏది ప్రజెంట్ చేయాలనుకున్నారో అదే మనం చూస్తాం, వింటాము తప్ప వాస్తవాలు అనేవి పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైనా ఒకళ్ళు ఇద్దరు పొరపాటున నిజాలు ప్రకటించి నిజాలు చెప్పినా ప్రపంచానికి తర్వాత సమయంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిళ్ళకి తలొగ్గి ఖచ్చితంగా మళ్ళీ దాన్ని తప్పుదారి పట్టిస్తారు. ఇది అనేక దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున వాటికి కూడా ఏ విలువ లేదు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలకు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. దేవుడు మనకిచ్చిన ఇటువంటి ఈ జన్మ చాలా ఉత్తమమైనది, మన సమయం చాలా ఉత్తమమైనది. దాన్ని సద్వినియోగం చేసుకోండి, మీ జీవితాలను అభివృద్ధి పదంలో నడిపించుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నీ మన చుట్టుపక్కలే ఉండాలి. చదువుకున్న పిల్లలకు కూడా నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, రాబోయే వీడియోలను చెప్తాను. చాలామంది ఇంకా వాళ్ళ చుట్టూరు ఉన్న ఆ ప్రపంచాన్ని చూసి ఇదే జీవితం అనుకుంటూ ఉన్నారు. దయచేసి దాన్ని విడిచిపెట్టండి. ప్రపంచం సరిహద్దులు చాలా చిన్నవని, అవకాశాలు చాలా ఉన్నాయి. మన దగ్గర నైపుణ్యం ఉండాలే కానీ అవకాశాలకు కొదువు లేదు. అవకాశాలు లేవండి, ఉద్యోగాలు లేవండి, అంతసేపు మన ఊర్లోనే కావాలి, మన పక్క ఊర్లోనే కావాలి, మన జిల్లాలోనే కావాలి. ఇది వదిలిపెట్టండి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళండి. నేను చెప్తున్నాను కదా, ఒక 2 చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసినటువంటి, నాకు తమ్ముళ్ళు అవుతారేమో ఇద్దరు కూడా, మరి చెప్పొచ్చు ఏం కాదు, వాళ్ళ పేర్లు అయితే నేను ప్రస్తావించను, కానీ ఇద్దరు నాకు తమ్ముళ్ళు అవుతారు. అంటే నాకు కజిన్స్. ఒక తమ్ముడేమో పాలిటెక్నిక్ చేసి అతనుకున్న ఆర్థిక పరిస్థితులకి తలొగ్గి వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల వేరే పరిస్థితి లేక సరే అని చెప్పేసి తనకున్న జ్ఞానంలోనే ఓ చిన్న కంపెనీలో, ఇక్కడే మన దేశంలో ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ అయినప్పుడు 12,000 జీతం, తర్వాత ఇప్పుడు 30,000 వస్తాం. తను ఇంకా వెళ్ళాలంటే ముందుకు వెళ్ళొచ్చు, కానీ తను ఎలా ఆలోచించాడంటే మన దేశంలోనైతే అన్నీ సెక్యూరిటీగా ఉంటాను, బయటకు వెళ్తే నాకేమన్నా ఇబ్బంది ఏమో, మనకెవరున్నారు అనే ఉద్దేశంతో నా దేశంలోనే నేను ఉండాలి, నాకు దగ్గరలో నేను ఉండాలని ఉండిపోయాడు. ఇప్పటికీ 12,000 కాస్త 30,000 అయింది. ప్రైవేట్ జాబ్ కదండి, అంతకుమించి అయితే రావట్లేదు. ఆ 30,000లోనే తను ఇంటద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. ఏం మిగులుతాయండి? సిటీలో ఏం మిగులుతాయి చెప్పండి? ఈ మహా అయితే ఒక 50,000 సంపాదిస్తాడేమో నెలకి. కానీ ఓ సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం ఆలోచించండి. ఏదన్నా ఒక చిన్న కారు కొనుక్కోవాలంటే తన జీవితకాలంలో కొనుక్కోగలిగిన అవకాశం ఉందంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఇంకొక సహోదరుడు ఉన్నాడు. చక్కగా తను పేద కుటుంబం నుంచి వెళ్ళాడు. మధ్యతరగతి పేద కుటుంబమే. అంగన్వాడీ టీచర్, తన తల్లి ఏదో కష్టపడింది, తర్వాత ఆవిడ సూపర్వైజర్. కొంచెం ఆర్థికంగా మరీ ఇబ్బందులు లేకపోయినా ఎంతో కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇంజనీరింగ్ చేసుకున్నాడు. చిన్నగా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. 60,000-70,000 రూపాయల జీతంతో కొన్ని రోజులు పనిచేశాడు. ఆ కంపెనీలో తన నైపుణ్యాన్ని, తన స్కిల్స్ని చూసినటువంటి యాజమాన్యం తనని అమెరికాకి రిఫర్ చేసింది. ఈరోజు అమెరికాలో నెలకి 8 నుంచి 10 లక్షల రూపాయలు ఎంతో తన జీతం వస్తుంది. అంగన్వాడీ సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి తన తెలుగు ఉద్యోగాన్ని కూడా మాన్పించేసి చక్కగా ఇంట్లో ఉండమని తన కుటుంబ వ్యవస్థనంతటిని కూడా మరొక మెట్టుని పైకెక్కించుకున్నాడు. ఈరోజు సంవత్సరానికి రమారమి 60 నుంచి 70 లక్షల రూపాయల జీతం సంపాదిస్తే 30 లక్షలు ఖర్చు పెట్టుకున్న సంవత్సరానికి 30 లక్షలు అంటే ఒక 10 సంవత్సరాలు కష్టపడితే 3-4 కోట్లు పక్కన పెట్టవచ్చు కదండి. ఏమండి, నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే పేదవాడిగా పుట్టడం
మన తప్పు కాదండి. కానీ పేదవాడిగా చనిపోవడం మాత్రం మన తప్పే. అది మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉన్నత శిఖరాల వైపు ఆలోచనలు కలిగి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తామో మనకన్నీ సాధ్యమే. ప్రతిదాన్ని సాకుగా చూపించి ఉన్నకాడే ఉండిపోతే అది ఖచ్చితంగా మన వైఫల్యమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యంగా మన దళిత బిడ్డలారా, అలాగే పేద బలహీన వర్గాల పిల్లలారా, కుటుంబాల్లో మీరు ఆలోచించండి. మీ బిడ్డలు ప్రయాణం ఎటువైపు ఉంది, లేదా మీ బిడ్డల్ని ఎంతవరకు మీరు ప్రోత్సహిస్తున్నారు? చాలామంది తల్లిదండ్రులకు కూడా నాకు వచ్చిన మనవి, మన ఆర్థిక పరిస్థితి బాగోపోయినా ప్రైవేట్ స్కూల్స్లోకి, కార్పొరేట్ కాలేజీలో పరిగెట్టకండి. దయచేసి ప్రభుత్వ విద్యలో 10, 12వ తరగతి వరకు మనకు ఉచితంగా అవకాశం ఉంది కాబట్టి పంపించండి. మీకు ఇంకా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఇంగ్లీష్లో కానీ మిగిలిన అంశాల్లో కానీ బయట ఏదైనా మీకు తెలిసిన దగ్గర ట్యూషన్ పెట్టించండి. మీరు ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్ళి దింపుతున్నారుగా, బస్ ఎక్కిస్తున్నారుగా, లంచ్ బాక్స్ పెట్టి. అదే శ్రద్ధ ప్రభుత్వ కళాశాలకు, ప్రభుత్వ బడులకు పంపించి అంతే శ్రద్ధ తీసుకోండి. ఎందుకు రాదు మీ పిల్లలకి చదువు? ప్రైవేటు స్కూల్స్లోనూ కాలేజీలో ఉన్న వాళ్ళకన్నా మరీ వరస్ట్ ఫ్యాకల్టీ అయితే గవర్నమెంట్ దాంట్లో ఉండరు కదండి. వీళ్ళు క్వాలిఫైడే కదా. మన పిల్లల్ని పంపిస్తే చచ్చినట్టు వాళ్ళే చెప్తారండి. చెప్పకపోతే నిలదీసి అడిగే హక్కు మనకుంది. మన డబ్బులతో జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి పిల్లల మీద శ్రద్ధ పెట్టండి. అనవసరమైన హెచ్చులకి ఎవరో సొసైటీలో లేనిపోని ఈ ఫేక్ దీనికోసం, ప్రెస్టేజ్ కోసం పిల్లల్ని ప్రైవేట్ అట్లలో వేసి కట్టలేక, ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ, మీ ఆర్థిక ఇబ్బందులు చూసి నా పిల్లలేమో సరైనటువంటి కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద చేయలేక ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు ఇవన్నీ ఎందుకు? మనకి 12th వరకు అవకాశం ఉంది, చదివించండి. అక్కడి నుంచి తను ఎటు వెళ్ళాలో, ఒకవేళ అక్కడ మీకు అవసరమైతే అప్పుడు ఖర్చు పెట్టండి. అప్పటి వరకు ఎంతో కొంత దాచిపెట్టుకోండి. సో జస్ట్ ఇది నా చిన్న విన్నపం, అర్థం చేసుకుంటారని. అనవసరమైనటువంటి ఈ గొడవల్లోనికి మీరు వెళ్ళొద్దు. తల్లిదండ్రులుగా మీ కుటుంబాలను వెళ్ళనివ్వద్దు. మీ బిడ్డలు ముఖ్యంగా అస్సలు వెళ్ళనివ్వకుండా భద్రపరచుకోండి. బంగారు భవిష్యత్తు ఉంది పిల్లలకి. వాళ్ళని ఎవరిని కూడా చేయి విడిచిపెట్టకండి. ప్రతి ఒక్కరూ ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగానో, ఒక అబ్దుల్ కలాం లాగానో అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి. అవకాశాలు ఎన్నో ఉన్నాయి అందిపుచ్చుకోవడానికి. మన బిడ్డలని సిద్ధపరచుకుందాం. ఎంతసేపు వాడెవడో మనల్ని ఏదో తొక్కేశాడు, ఈడెవడో మనల్ని అనేసాడు, అవన్నీ చూడకండి. ఇవన్నీ ఎత్తుగడలు. తరతరాలుగా ఈ సమాజం, ఈ రాజకీయ వ్యవస్థ ఎదగనివ్వకుండా మనల్ని అడ్డుపడడానికి కల్పించినటువంటి కల్పనలు ఇవన్నీ. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఆ ఉచ్చులోకి ఎవరు చిక్కుకోకండి. ఎవరో నాయకుడు వస్తే మనం ఎందుకండి ఎండను పడి వాళ్ళ వెనకాల పడి తిరగాల్సిన అవసరం మనకేంటండి? ఓకే, నువ్వు కూలి పనికి వెళ్తున్నావు అనుకో, రోజుకి నీకు 1000 రూపాయలు ఇచ్చి భోజనం పెడతానంటే వెళ్ళి తప్పులేదు. అగ్రెసివ్గా నువ్వు అనవసరమైనటువంటి గొడవల్లో దూరొద్దు. ఎల్లు నామకార్థంగా ఆ 1000 రూపాయలు తీసుకో, భోజనం చేయి, హాయిగా ఇంటికి రా. కానీ పిల్లల్ని తీసుకెళ్ళొద్దు దయచేసి. 18 సంవత్సరాల లోపు బిడ్డను తీసుకెళ్ళడం తప్పే. బాల కార్మికులు అవుతారండి, వాళ్ళని తీసుకెళ్ళొద్దు. 18 సంవత్సరాలు దాటిన యువత మీ భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టుకుని మీరు ముందుకెళ్ళడాన్ని చూడండి తప్ప అనవసరమైనటువంటి ఈ లేనిపోని యావగేషన్స్తో మీ జీవితాలను పాడు చేసుకోవద్దు. అద్భుతమైన అవకాశాలు దేవుడు మీకు కల్పిస్తూ ఉన్నాడు. మీ జీవితాలను కట్టుకోండి, యథార్థంగా ఉండండి, మంచి మార్గాలను ఎంచుకోండి, మంచి ఆశయాలు కలిగి ఉండండి. దేవుడు మీ మార్గాలను సుగమం చేస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ టు ఆల్. మీ అందరికీ మరి ఒకసారి చెప్తూ ఉన్నాను, అనవసరంగా మీ చేతిలో ఫోన్ ఉంది కదా అని దానిలో వచ్చేటువంటి పనికిమాల అంశాలన్నీ బుర్రకెక్కించుకొని వాటిలో మీరు ఇన్వాల్వ్ అయ్యి వాటి గురించి మీరు ఆలోచించి, లేదంటే అలాంటి కార్యక్రమాలకు మీరు ఏమంటారంటే దాన్ని ప్రభావితులై మీ జీవితాన్ని
పాడు చేసుకోవద్దు. బంగారు భవిష్యత్తు మనకుంది. ఆనాడు అంటరానితనం హెచ్చుగా ఉండి ఎంతో బలిష్టంగా ఉన్నటువంటి రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చక్కని పట్టభద్రులుగా అనేకటువంటి డిగ్రీలను సంపాదించుకొని మన ముందుకు వచ్చారు కదా. మరి ఈరోజు అంత విపరీతమైనటువంటి అణచివేత అయితే మనకు సమాజంలో లేదు కదా. అలాంటప్పుడు అనవసరమైన విషయాల గురించి మనం పోరాడి టైం వేస్ట్ చేసుకోవద్దు. దయచేసి బాగా చదవండి. ఎవరైతే ప్రమోషన్ నెక్స్ట్ లెవెల్ క్లాసెస్కి వెళ్ళబోతూ ఉన్నారో, అలాగే మీ డెస్టినేషన్స్కి ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో, ఈ సమ్మర్ టైంలో చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు ప్రిపేర్డ్గా ఉండండి. మీ లైఫ్ని మంచి ఉన్నత స్థితిలో సెటిల్ చేసుకునేదానికి మీకు కావలసిన అవకాశాలు ఏమున్నాయి వాటి గురించి అన్వేషించండి. వాటి వైపు మీ అడుగులు వేయండి. మరి దీనికోసం ఏం చేద్దాము అంటే, దీని గురించిన సమగ్రంగా కొన్ని విషయాలు చదువుకునే బిడ్డలకి ఏం చేసుకోవాలో, ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో క్లుప్తంగా కొన్ని మాటలు రాబోయే వీడియోలో మీకు చెప్తాను. ఎవరికైనా ఆసక్తి ఉంటే కనుక దాన్ని ఫాలో అవ్వండి. ఆసక్తి లేదు, మాకు అన్నీ తెలిసిన ఉన్న వాళ్ళకి చాలా హ్యాపీ. ఇంకా తెలియడమే కావాలి, ఇంకా ముందుకెళ్ళండి. అందరూ బాగుండండి, అందరూ సంతోషంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ.